హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మగ్గం వర్క్ చేసుకునేటప్పుడు ఈ విధంగా వుడెన్ ఫ్రేమ్ని యూజ్ చేస్తాం కదా. సో ఈ వుడెన్ ఫ్రేమ్ విరిగిపోతే కనుక ఈ ఫ్రేము పడేయకుండా మళ్ళీ దీన్ని తిరిగి యూజ్ చేసుకోవచ్చు. ఈ విరిగిపోయిన ఫ్రేమ్ని ఏ విధంగా యూజ్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. సో మనము ఆల్రెడీ వుడెన్ ఫ్రేమ్కి మనము క్లాత్ని అటాచ్ చేసుకునేటప్పుడు క్లాత్ డ్యామేజ్ అవ్వకుండా ఈ విధంగా నాడ అనేది చుట్టుకుంటాం కదా. సో ఇలా నాడ చుట్టుకోవడం వల్ల మీకు ఫ్రేమ్ విరిగిపోతే ఎక్కడ సరిగా విరిగిపోయిందో సరిగా కనిపించకపోతే కనుక ఈ విధంగా దీన్ని ఇలా కదుపుతూ ఉంటే కనుక ఫ్రేమ్ ఎక్కడ విరిగిపోయిందో తెలుస్తుంది. ఈ ఫ్రేము చూడండి, ఇక్కడ కదులుతూ ఉంది కదా ఇలాగా. సో ఇట్లా కదుపుతూ ఉంటే అక్కడ కదిలింది అనుకోండి, అక్కడ మనకి ఫ్రేమ్ అనేది విరిగిపోయినట్లు. సో ఇప్పుడు ఇది ఇక్కడ నుంచి కొంచెం ఇంతవరకు కూడా కొంచెం ఎక్కువే విరిగిపోయింది. ఇక్కడ నుంచి ఇంతవరకు కూడా కదులుతుంది. సో ఇక్కడ వరకు విరిగిపోయింది. సో ఇప్పుడు ఈ విరిగిపోయిన పార్ట్ని మనము అతికించుకోవాలి. సో అట్లా అతికించుకోవడానికి ఫస్ట్ ఇక్కడ కొంచెం క్లాత్ని, ఎక్కడైతే విరిగిపోయిందో అక్కడ కొంచెం క్లాత్ని కట్ చేసుకోవాలి. సో ఈ క్లాత్ని అంటే నాడాన్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి. మొత్తం కట్ చేయాల్సిన అవసరం లేదు. ఒక చోట కట్ చేసుకుని ఆ ర్యాప్ చేసింది ఇలా కొంచెం తీసేస్తే సరిపోతుంది. సో ఇది ఇలా కొంచెం ఎక్కువగానే విరిగిపోయింది. సో దీన్ని అతికించుకోవడానికి నేను ఇక్కడ అడ్హెసివ్ తీసుకుంటున్నానండి. ఈ లాక్టైట్ అనే అడ్హెసివ్ తీసుకుంటున్నాను. మీరు ఇదైనా యూస్ చేసుకోవచ్చు, లేదనుకుంటే వుడ్ని అతికించుకుని ఏదైనా ఫెవికాల్ కానీ లేదంటే గమ్ కానీ ఏదైనా తీసుకోవచ్చు. సో ఇది నేను ఈ అడ్హెసివ్ అయితే కొంచెం స్ట్రాంగ్గా ఉంటుందని ఇది తీసుకుంటున్నాను. ఇది మీ దగ్గర ఇది ఉంటే యూస్ చేసుకోండి, లేదంటే గమ్ లాంటిదని యూస్ చేసుకోవచ్చు. సో ఇది తీసుకుని ఎక్కడైతే ఆ ఫ్రేమ్ విరిగిపోయిందో అక్కడ ఇట్లా దీన్ని అప్లై చేసేసుకోవాలి. సో దీన్ని అప్లై చేసేసుకుని ఇక్కడ ఈ రైట్ సైడ్లో ఈ క్లాత్ని అంతా తీసేసేయండి. ఎక్కడి వరకు విరిగిపోయిందో అక్కడ వరకు కూడా ఈ క్లాత్ని తీసేసి మనము అప్లై చేసాం కదా ఈ గమ్ మీద, దీనిపైన ఇట్లాగా ఫ్రేమ్ని పెట్టేసేసి కొంచెం 2 హ్యాండ్స్తో కూడా కొంచెం గట్టిగా నొక్కి పట్టుకుని ఉండాలి. సో జస్ట్ ఇట్లా ఒక 5 మినిట్స్ కంటే తక్కువ టైంలోనే ఇది చాలా గట్టిగా అతుక్కుపోతుంది. అతికేంత వరకు కూడా కొంచెం గట్టిగా పట్టుకొని ఉండాలి, ప్రెస్ చేసి ఉండాలి. ఇప్పుడు టైట్గా అతుక్కుపోతుంది. చూడండి, ఒక 5 మినిట్స్ కూడా పట్టలేదు అతికించడానికి. సో 5 మినిట్స్ లోపలే చాలా టైట్గా అతికిపోతుంది అనమాట. సో ఇది కంప్లీట్గా ఈ విధంగా అతికిపోయి తర్వాత ఆ గమ్ అంతా డ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మనము ఈ క్లాత్ని తీసేసాం కదా. సో తీసేసిన క్లాత్ని మళ్ళీ చుట్టేసుకోవాలన్నమాట. సో వన్స్ ఇట్లా మీరు గమ్తో అతికించేసుకుంటే అది కరెక్ట్గా స్టిక్ అయిపోయి ఉంటుంది. సో ఇట్లా డ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మనకి ఇలా కదిపినా కూడా కదలట్లేదు, గట్టిగానే పట్టేసేసుకుంది. సో ఇప్పుడు ఇలా డ్రై అయిపోయిన తర్వాత సో మనము ఇక్కడ క్లాత్ని కట్ చేసుకున్నాం కదా, మళ్ళీ ఆ క్లాత్ని మళ్ళీ తిరిగి ర్యాప్ చేసుకోవాలి. సో ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న ఈ క్లాత్ని కట్ చేసేసి మళ్ళీ దీన్ని సో ఇది ఇంతవరకు ఎంతవరకు వచ్చిందో అంతవరకు మళ్ళీ ర్యాప్ చేసేసుకొని ఇంకేమన్నా కొంచెం క్లాత్ అనేది తక్కువ అయితే కనుక మళ్ళీ కొంచెం ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసుకుని మళ్ళీ ర్యాప్ చేసుకోవాలి. ఇక్కడ కొంచెం క్లాత్ మనం కట్ చేసిన క్లాత్ అనేది కొంచెం తగ్గింది. సో ఫస్ట్ దీన్ని ఇలా ఫ్యాబ్రిక్ గ్లూతో ఇక్కడ అంటించేసేసుకొని సో ఎంత తక్కువైతే క్లాత్ మళ్ళీ అంత క్లాత్ తీసుకుని రిమైనింగ్ పార్ట్లో కూడా మళ్ళీ క్లాత్ని చుట్టేసుకోవాలి. ఇలా ఫ్యాబ్రిక్ గ్లూ పెట్టేసేసి కొంచెం క్లాత్ అనేది తీసుకుని మళ్ళీ సో ఇలా క్లాత్ తీసుకుని కొద్దిగా అక్కడ మళ్ళీ ఫ్యాబ్రిక్ గ్లూ పెట్టుకుని ఈ విధంగా క్లాత్ని అతికించేసుకోవాలి. ఇలా అతికించుకునేటప్పుడు ఈ ముందుగా మనము అతికించిన క్లాత్ మీదకి వెళ్ళకుండా ఇలా క్రాస్గా పెట్టుకుంటూ వెళ్ళాలి. మళ్ళీ ఇక్కడ ఒకదాని మీద ఒకటి పెట్టేశారనుకోండి, తర్వాత మనము ఈ ఫ్రేమ్కి క్లాత్ని అటాచ్ చేస్తే ఆ స్క్రూ అనేది పట్టదనమాట. ఈ ఫ్రేమ్కి ఉన్న స్క్రూ అనేది పట్టదు, టైట్ అయిపోతుంది. సో ఇలా క్రాస్గా ఒకదాని మీదకి ఒకటి వెళ్ళకుండా కొంచెం క్లాత్ అనేది చుట్టుకోవాలి. ఇలా చుట్టేసేసి ఈ చివరన ఆ చివరన కూడా ఇక్కడ ఫ్యాబ్రిక్ గ్లూ అనేది అప్లై చేసేసుకోవాలి. సో ఇలా అప్లై చేసేసుకుంటే మనకి ఫ్రేమ్ అనేది మళ్ళీ తిరిగి రెడీ అయిపోయింది. సో ఇట్లా మీరు ఎక్కడైనా సరే ఫ్రేమ్ అనేది విరిగిపోతే ఈ విధంగా మీరు ఇలా అడ్హెసివ్ కానీ లేదంటే వుడ్ అదుకునే ఏదన్నా గమ్ కానీ ఫెవికాల్ కానీ పెట్టుకుని మీరు ఫ్రేమ్స్ని మళ్ళీ తిరిగి యూజ్ చేసుకోవచ్చు. వీడియో అనేది యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే కనుక సో
తప్పకుండా వీడియో కింద ఒక లైక్ చేయండి. సో, ఈ వీడియో మిగతా వాళ్ళకి కూడా యూజ్ అవుతుందనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. మన ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకుంటే నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అట్లాగే మన ఛానల్‌లో ఆన్‌లైన్ క్లాసెస్ జరుగుతున్నాయి కదా! నెక్స్ట్ బ్యాచ్ సెప్టెంబర్ 20 నుంచి స్టార్ట్ అవుతుందండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి జాయిన్ అవ్వాలనుకుంటే గనక స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్‌కి వాట్సాప్ చేయండి. లేదంటే కాల్ చేయండి. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్.